Jungle. అందరికీ జై సేవ. నేను మంగం విశ్వంరావు, జంగుబాయ్ ఛానల్. నేను ప్రస్తుతము లక్షెట్పేట గ్రామము అంటే మనకు గుర్తు వచ్చేది మడవి తుకారం ఐఏఎస్ స్వగ్రామము, ఊట్నూరు మండలము. ప్రస్తుతము అర్క సురేష్ రాంబాయి మేక్షా యొక్క కుమారుడు భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ, భారతదేశంలోనే ఒక టాప్ యూనివర్సిటీ బనారస్ హిందూ యూనివర్సిటీలో ఆయనకి మ్యాథ్స్లో 3వ ర్యాంక్ వచ్చింది. మరి 3వ ర్యాంక్ వచ్చింది. మరి ఆయన గురించి తెలుసుకుందాం. అంటే ప్రస్తుతము ఈ నెల 13వ తారీఖున ఆయన అక్కడ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాల్సింది ఉంది. అలాగే ఆయనకు కావలసినటువంటి ఆర్థిక సహాయం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి, ఎంతో వ్యాయంతో కూడుకున్నటువంటి ఈ చదువు కనుక ఇక్కడ నుంచి యూపీలో ఉంటుంది యూనివర్సిటీ, యూపీలో ఉంటుంది యూనివర్సిటీ కనుక ఎవరన్నా దాతలు ఈయనకి సహకరించాలని వారు కోరుతున్నారు. కనుక వాళ్ళమ్మ రాంబాయి बाई वह बहन कर उसते नहीं और कांडेल मान बाते छले चुडुर मने डाल ना हगन करी छे मते न घाट अटवना घाट वांटे की वना बाईना घाट अटसी ना कांडिल लासागा परफेडे मात गेटल बहन पैसना बहन सेले साडता बांदा एनेंजा हगन मत इंकेड वेरी मंतने ఇప్పుడు సురేష్ ఉన్నాడు, ఆయనని తెలుసుకుందాం. అంటే స్టార్టింగ్ నుంచి ఎక్కడ చదువుకున్నారు, ఏ స్కూల్స్లో చదువుకున్నారు, మరి స్టార్టింగ్ అందరికీ నమస్కారం. నా పేరు అర్క సురేష్. తండ్రి పేరు అర్క మేఘేశం, తల్లి పేరు అర్క రాంబాయి. అది లక్షిట్పేట. నేను 1st to 5th వరకు చిన్నబడిలోనే చదువుకున్నాను లక్షిట్పేటలోనే. తర్వాత 5th పూర్తయిన తర్వాత కూడా స్వగ్రామంలోనే ఆశ్రమ ఉన్నత పాఠశాలలో లక్షిట్పేటలో 10వ తరగతి పూర్తి చేశాను. తర్వాత నేను 10th నాకు 8.0 మార్క్స్ రావడంతో లాల్ డిగ్రీ సీట్ వచ్చింది. అక్కడనే ఇంటర్ 2 సంవత్సరాలు పూర్తి చేశాను. ఇంటర్లో వచ్చేసి ఎంపీసీ మ్యాథ్స్. తర్వాత గురుకులం ఆదిలాబాద్, బోతేట్ ఆదిలాబాద్లో జాయిన్ అయినా. అక్కడనే ఎక్కువ కోచింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఏ గ్రూప్లో జాయిన్ అయ్యారు? బీఎస్సీ ఎంపీసీ. అక్కడనే డిగ్రీ పూర్తి చేస్తూ పీజీ ప్రిపేర్ అవ్వడం జరిగింది. అందులో మా గురుకులం సొసైటీ బాగా సహకరించింది విద్యార్థుల కొరకు. అలాగే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ప్రిన్సిపల్ సార్ గారు మాకు కూడా చాలా సహాయం చేశారు. సబ్జెక్ట్ గురించి ఎక్కువ ప్రిన్సిపల్ పేరు స్వామి సార్ గారు మాకు పీజీ కోర్స్ కూడా ఇప్పించడం జరిగింది. అలాగే అక్కడ సార్ తోటి ఎక్కువ టచ్లో ఉండడం వల్ల ఎక్కువ మాకు బేసిక్ అనేది నేర్పడం జరిగింది. అలాగే బయట విషయాలు ఎక్కువ, బయట జనరేషన్లో ఎట్లా ఉంటుంది, బయట పోయి మనం ఏ విధంగా చదువుకోవాలని ఎక్కువ విషయాల మీద అవగాహన చేయడం జరిగింది. అలాగే పీజీ ఎగ్జామ్ రాయడంతో నాకు ఆల్ ఇండియా ఎస్టీలో 3వ ర్యాంక్ వచ్చింది, బనారస్ హిందూ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్లో. అలాగే నేను ఇది స్టేట్ లెవెల్ సిపిజెడ్ కూడా రాయడం జరిగింది. దాంట్లో నాకు మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్లో కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఎప్పుడు వెళ్ళి జాయిన్ అవుతారు? ప్రస్తుతానికైతే ఇప్పుడైతే అప్లై ప్రాసెసే నడుస్తుంది. వచ్చే 13-14లో అడ్మిషన్ ప్రాసెస్ ఉంది.
అయితే ఎంత ప్రస్తుతానికైతే అడ్మిషన్ నడుస్తుంది. ఆ, దాదాపు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అడ్మిషన్ ఫీజు ఉంటుంది, సెమిస్టర్ ఫీజు ఉంటుంది, లైబ్రరీ ఫీజు ఉంటుంది, అలాగే హాస్టల్ ఫీజు కూడా ఉంటుందని ఎవరైనా సహాయం చేయగలరని కోరుతున్నాం. పరిస్థితి ఇప్పుడు మీ అన్నయ్య, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, దగ్గర వాళ్ళని నడిపే ఈ ఇద్దరు అన్నదమ్మాలు ఎట్లా చదివించారు మీరు ఒకసారి చెప్పండి. మీ తమ్మునికి ఎట్లా ఎంత ఒక పెద్ద యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి ఎట్లా చదివినరు అంటే చదివిపించారు మీ తమ్ముడిని చెప్పండి ఒకసారి. నేను ప్రతి ఒక్క విద్యార్థి నా లెక్క కానీ ఎవరైనా ఒక మంచి చదువు గురించి ఆయనకి చెప్తూనే ఉన్నాను. అదేవిధంగా నాకు ఒకటే అందరు చదువుకుంటున్నారు, మా తమ్ముడు కూడా చదువుకోవాలని నేను ఆయనకి ప్రిఫరెన్స్ ఇస్తూనే ఉన్నా. అదేవిధంగా ఆయనకి మన లక్షితపేట ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి ఏ విధంగా చదవాలో, ఏ విధంగా ఆయనకి నేను ఒక బీద కుటుంబంలో ఎలా ఉండాలని ఆయనకి చెప్తూ వచ్చాను. అదేవిధంగా అతనికి 8.0 వచ్చేటప్పుడు కూడా నేను ఒక హాస్టల్లో దొరకాలని ఆయనకి చెప్పినాను. కాబట్టి మా అన్నయ్య, మన అన్నయ్య ఇంకా ఉన్నాడు, వాళ్ళ సలహాలతోనే నేను మా తమ్ముని కూడా చదువుకోమని చెప్పాను. అదేవిధంగా ఆయనకి ఇంకా మంచిగా ఎక్కువ చదవాలని ఆయనకి మేము ప్రిఫరెన్స్ ఇస్తూ ఈ యూనివర్సిటీ కోసం కూడా అన్నాడు, నాకు పీజీ చేస్తా అన్నయ్య అంటే, సరే మీ సార్లకు కూడా సలహాలు తీసుకోమని ఆయనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా అతను సలహాలతోనే బనారస్ హిందూస్థాన్ యూనివర్సిటీకి ఎస్టీ కోటాలో 3వ ర్యాంక్ రావడంతో చాలా ఆనందంగా ఉన్నది. అదేవిధంగా మాకు ఆర్థిక సాయం ఎవరైనా దాతలు ఉంటే ఇప్పించగలరని కోరుతున్నాము. అదేవిధంగా ఈ రోజున మన ఇంతవరకు తెచ్చిండు కాబట్టి ఇంకా ఆయనకు చదివేది కోరిక బాగానున్నది కాబట్టి ఇంకా ఆర్థిక పరిస్థితి లేవడం వల్ల మేము ఇలా ఉన్నాం. కాబట్టి ఎవరైనా దాతలు మీ గ్రామంలోనే ఐఏఎస్ మడవి తుకారం మీరు చూసిండ్రా? చూడలేదా? ఆదివాసీలోనే ఫస్ట్ ఐఏఎస్ అయినటువంటి మడవి తుకారం గారు ఇన్స్పిరేషన్తో నేను కూడా అలాగే నా కుటుంబానికి మంచి పేరు తేవాలని తీసుకువస్తానని కోరుకుంటున్నాను. నాకు వెళ్ళి ఆ సంతోషం అంతా ఇంకా అన్నది చొక్కటి ఆయన ఆశీర్వాద సీన్తో చుట్టూ గాదాలు సాడతాగానే ఘాట చేసేసారు మొత్తం. ఇంకేం బయట పేసి చూసారాతారు నాకు అన్నదాత ఇంకే ముందెత చొక్కటి కర్రీ అన్న చొక్కటు ఉండే పొరలు టెండన్న ఇంజే నా భయానాత్ కోరిక బోరింగ్ ఆర్థిక పురంగా కొత్త సాయంకి వాళ్ళ మొత్తకే మీ అన్న దీంతో భగవంతుని మూడి ఏతికింతో. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆయన విద్యార్థి మాటల్లో మీరు విన్నారు కదా. అంటే మడవి తుకారం ఐఏఎస్ ఆయనను ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఒక బనారస్ హిందూ యూనివర్సిటీలో సీట్ రావడం అంటే ఎంతో గర్వకారణమని వారి యొక్క తల్లి, అన్నదమ్ములు వారు చెప్తున్నారు. అయితే దీనికి ముఖ్యంగా వారు వెనుకబడడానికి అందాజ వేయడానికి కారణం ఏంటిదంటే ఆర్థికంగా వారు చాలా వెనుకబడి ఉన్నారు కనుక దాతలు వారు ముఖ్యంగా గోండు కమ్యూనిటీకి చెందినటువంటి వారు ఇక్కడ లక్షెట్పేట గ్రామంలో మీరు చూస్తున్నారు. ఇది ఇల్లు స్వగ్రామము కనుక మీరు కూడా వారికి చేయూతనిచ్చి వారి ఉన్నత విద్య కొరకు అలాగే ఈ గోండు కమ్యూనిటీ అభివృద్ధి కొరకు మీరు కూడా
ఒక చేతను ఇవ్వాల్సిందిగా వారు కోరుతున్నారు. రైట్.